మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ఐకేపీ సెంటర్లలో కళ్ళల్లో ఉండాల్సినటువంటి ధాన్యం రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మధ్యకాలంలో చూసినైతే మొత్తం కూడా పెద్ద సంఖ్యలో కూడా ధాన్యం ఆ కుప్పలుగా కూడా రోడ్లపై ఆరబోస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం కనగల్టు ఆ మాల్ వెళ్ళే రహదారి పైన ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని బారిన ఇక్కడ వచ్చే వాహనాలు కానీ ఆటోలు కానీ టూ వీలర్లు కానీ మొత్తం కూడా ఆ ప్రమాదాలకు నిలయంగా ఒక డెత్ స్పాట్గా మారుతుందనే చెప్పవచ్చు. ఇప్పటికే మొత్తం అధికారులు కూడా చాలా వరకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశం కాదు, రైతులు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు ఆ ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా పెట్టడంతో కూడా ఇది ఒక హైవేల రోడ్డు కావడంతో కూడా దారి లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులు పూర్తిగా ఎండబెట్టిన తర్వాత కూడా మళ్ళీ కుప్పనూర్చి కూడా ఈ విధంగా పెద్ద రాళ్ళు బండరాళ్ళు పెట్టడం పట్ల కూడా మొత్తం చాలా వరకు గతంలో కూడా ప్రమాదాలకు కూడా సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర కూడా మనం వరుసగా చూస్తున్నాం. రహదారికి ఇరువైపులా కూడా ఉన్నాయి. ఒక వన్ సైడ్ ఉన్నా కానీ కాస్త పర్వాలేదు, కానీ రోడ్డుకు ఇరువైపులా ఉండడంతో కూడా రాత్రిపూట అధికంగా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్గా వెళ్ళే వారి అందరికి కూడా అవగాహన ఉంటుంది, కానీ కొత్తగా వచ్చే వారికి వాహనాలను గమనించకుండా వెళ్ళి ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ ఇప్పటికే దృష్టిని జిల్లా కలెక్టర్కి అదేవిధంగా ఎస్పీ అధికారులకు కూడా తెలియజేసింది. వారు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి, రైతులకి అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లపై ధాన్యం ఈ విధంగా ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇవాళ అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా కూడా మొత్తం అన్ని గ్రామాలలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలన్నటువంటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులోనే భాగంగా కూడా బిగ్ టీవీకి స్పందించి ఇక్కడ స్థానిక ఎస్ఐ కూడా సర్పంచ్తో కలిసి ఆ రైతులకు వివరిస్తున్నారు. ప్రమాదాల బారిని కొని తెచ్చుకోరాదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మనం చూస్తున్నాం రోడ్డుకి ఇరువైపులా కూడా కుప్పలుగా ధాన్యం ఎక్కడికక్కడ కనపడి ఒక డెత్ స్పాట్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఎరైవల్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా రైతులు ఒడ్లు ఎండబోసుకోవడానికి ఎక్కడ ప్లేస్ దొరకక ఇట్లా రోడ్ల వెంబడి పోసుకుంటున్నారు. వీళ్ళకి తెలియక పోసుకుంటున్నారు. వేరే ప్లేస్లలో పోసుకుంటే వర్షం వచ్చి తడుస్తుందని చెప్పి భయంతో ఈ రోడ్ల మీద పోసుకోవడం జరుగుతుంది. వీటి పట్టాల మీద కనుక రాళ్ళు కట్టెలు ఇవన్నీ పెట్టడం వల్ల రాత్రిపూట ఉన్న వాహనదారులు ఉంటే వాళ్ళు తెలియక ఇక్కడ ఈ ప్రదేశంలో వచ్చినట్టయితే అవి ఎక్కి ప్రమాదాలు జారిన పడుతుంది. కాబట్టి ఈ రైతులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కనుక ఇట్లా రాళ్ళు పెట్టడం కానీ రోడ్ల మీద ఆరడబడడం కానీ ఇట్లా జరగడం వల్ల ఎవరన్నా సపోజ్ తెలియక రాళ్ళు ఎక్కడం వల్ల కింద పడి వాళ్ళు ప్రమాదాలు గురైతే మాత్రం మీరు ఈ ఒడ్లు అమ్ముకున్నా కూడా వాళ్ళకి పెట్టలేదు మీరు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీకు తెలియక పెడుతురేమో కానీ ఇట్లా పెట్టడం వల్ల మాత్రం ప్రమాదాలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, వీలున్నంత వరకు రోడ్ల మీద ఆరవేయకుండా, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పోసినట్టయితే రాళ్ళు కర్రలు కనుక పెట్టకుండా ఓన్లీ డబ్బులంతా కుట్లు వేసుకుంటే అది కూడా ఒక సైడ్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. దీనివల్ల రైట్, చూడొచ్చు పోలీసులు కూడా చాలా మానవతా దృక్పథంతో కూడా రైతులు కాబట్టి, ఎందుకంటే 6 కాలం పాటు శ్రమించి పండించినటువంటి పంటను వారు అమ్ముకోవాలి కాబట్టి వారి ఒక హృదయంతో కూడా వారికి కూడా ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రిక్వెస్ట్ చేసి కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, ప్రమాదాలు జరుగుతున్నాయని రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తరచుగా ఇదే విధంగా పెడతామంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి, ఎడవెల్లి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఇక్కడ పండిస్తారు. పండించినటువంటి పంట ఐకేపీ సెంటర్లో కానీ ఇక్కడ మొత్తం నిండిపోవడంతో కూడా రోడ్లపై ఎక్కడికక్కడ కుప్పలుగా ఆరబోస్తున్నటువంటి పరిస్థితి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇప్పుడే ఎస్ఐ చెప్పారు. అదేవిధంగా మీరు కూడా గ్రామస్తులకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఏం చెప్తారు? అందరు నమస్కారం అండి. నా పేరు వెంకటేష్, జిఏడవెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. ప్రతి సంవత్సరం లాగానే మా ఊర్లో 50,000 నుండి 60,000 క్వింటాల ధాన్యం పండించడం జరుగుతుంది.
ప్రతి సంవత్సరానికి కారుకి ధాన్యం పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది లేదు. ఇందులో భాగంగా రైతులకు మేము ప్రత్యేకంగా ఒక ఐకేపీ సెంటర్ పక్కన ఒక 2 సబ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాము. అయినా కానీ రైతులకు ప్లేస్ సరిపోవడం లేదు, కొద్దిగా వాళ్ళకి ఇబ్బందిగానే ఉన్నది. రైతులకు వారికి సరిపడినంత స్థలం లేకపోవడం వల్ల కొంచెం రోడ్డు ఎక్కిస్తున్నారు. రోడ్డు ఎక్కినా కానీ వారికి అవగాహన కోసం ఈరోజు మా గ్రామంలోనే 90 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం ద్వారా మా గౌరవ కానీ చూస్తే ఇప్పుడు ఇరువైపులా ఉన్నాయి కుప్పలు కూడా, ఒక్క సైడ్ కాదు ఇరువైపులా ఉన్నాయి. చాలా వరకు ఆటోలు కానీ 2 వీలర్లు కానీ గతంలో ఇక్కడ ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ ప్రమాదాల నుంచి తప్పించాలని పోలీసులు కానీ అందరూ కూడా కోరుకున్నటువంటి ఇంతకుముందు గత వానాకాలం సీజన్లో కూడా మా గౌరవ ఎస్ఐ గారు మరి మేము చాలామంది మా గడ్డ మనోహర్ గారు అదేవిధంగా వాళ్ళు చాలా రైతులకు ఎలాంటి సమస్యలు జరగకుండా ఇరువైపులా రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే రైతులు ఇరువైపులా రాళ్ళను పెట్టి అదే కట్టెలు పెట్టడం వల్ల కొద్దిగా ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిందిగా ఈరోజు కార్యక్రమంలో ఎర్రవేల కార్యక్రమంలో మేము మా గ్రామ పంచాయతీ తరఫున జీడవెల్లి రైతులందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఒకే విధంగా చాలా వరకు రైతులు కూడా ఉన్నారు. చెప్పండి పోలీసులు ఏం చెప్తున్నారు, మీరేమండి? అక్కడ ఐకేపీ సెంటర్లో ఒడ్లు పోసుకోండి. ఈ రోడ్లకు ఇరువైపులా ఒడ్లు పోసుకున్నా కానీ రాళ్ళు కానీ కట్టెలు కానీ పెట్టకుండా డబ్బంతో పురుకోసం కట్లు కుట్టేసుకోండి. వచ్చే ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే మీరే చూస్తున్నారు, ఇప్పుడు రోడ్లపై కూడా వాహనాలు ఏ విధంగా వెళ్తున్నాయో చూస్తున్నారు. ఇప్పుడు సరే మీరు కూడా రైతు ఇక్కడ పండించిన పంట అమ్ముకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కానీ మొత్తం ఎక్కడికక్కడ ఇరువైపులా ఉండడంతో కూడా రాత్రిపూట వీరంతా కూడా కుప్పలు చేసి వీటిపై గాలికి లేసిపోకుండా ఇక్కడ మొద్దులు రాళ్ళను కూడా పెడతారు. అది గమనించకుండా వచ్చి ప్రాణాలు చనిపోతున్నటువంటి పరిస్థితి. అవును సార్, అది కరెక్టే. రాళ్ళు కట్టెలు పెట్టకుండా థ్రెడ్తో కుట్టేసుకుంటూ వచ్చే ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ రోడ్లకు ఇరువైపులా కాకుండా 1 సైడ్ పోసుకుంటే బెటర్గా ఉంటుంది. చెప్పండి. ఐకేపీ సెంటర్ కొంచెం తొందరగా ఓపెన్ చేస్తే ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది. కోసి ఇప్పుడు 20 రోజులు అవుతుంది. 20 రోజులు కావడం వల్ల ఒడ్లు ధాన్యం ఎక్కువ రావడం వల్ల రోడ్డు మీకు రావాల్సి వస్తుంది. చూస్తున్నాం వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరూ తమకు కూడా ఇక్కడ ప్లేస్ లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ధాన్యం ఐకేపీ సెంటర్లో ఎప్పటికప్పుడు కూడా లారీలు వచ్చి అన్లోడ్ చేసుకొని వెళ్ళినట్లయితే త్వరగతిన అయినట్లయితే ఈ పరిస్థితి రానటువంటి పరిస్థితి. కానీ ఐకేపీ నిల్వలు అక్కడే ఉండిపోవడంతో కూడా ప్లేస్ లేక ఎక్కడికక్కడ రోడ్ల మీద ఈ విధంగా పోస్తున్నాం. కానీ మొత్తం కూడా పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఖచ్చితంగా కూడా ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఒక కనగల్ హైవేనే కాదు, అటు సూర్యాపేట హైవే కానీ అన్ని రహదారులపై కూడా విపరీతంగా కూడా ఇట్లా ఒక బాధ్యత రాహిత్యంగా కూడా ప్లేస్ లేకపోవడంతో కూడా రోడ్డుకు ఇరువైపులా ధాన్యాన్ని కుప్పలుగా పోయడంతో కూడా ప్రమాదాల బారిన కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా మొన్న రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐకేపీ సెంటర్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అధికారులకు కూడా సూచించడం జరిగింది. రోడ్డుపై ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ విధంగా రోడ్లపై ఆరబెట్టకుండా చూడాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సాయంత్రం వేళ ఈ విధంగా మొత్తం తర్వాత మొత్తం పూర్తిగా దాన్ని కుప్పలు పెట్టిన తర్వాత కూడా కవర్లు కప్పి ఈ విధంగా రాళ్ళు మొద్దులు పెట్టడంతో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఒక పోలీసులదే కాదు ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. అంతా కూడా బాధ్యత కూడా వహించాల్సి ఉంటుందని కూడా మొత్తం గ్రామస్తులంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రోడ్లపై మొత్తం ఈ ధాన్యం రాసులు అనేది ఒక డెత్ స్పాట్కి నిలయంగా మారుతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.